చివరగా దాదాపు రాష్ట్రంలో 30,00,000 మంది ఉన్నామని మనం అనుకుంటాం సార్. సో, మీరు బంజారా బిడ్డగా, మరి డోర్నకల్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మీరు గూడా మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటాం సార్. సో, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గావచ్చు, వేరే బీజేపీ పార్టీ గావచ్చు, మరి సంఘ నాయకులు గావచ్చు, మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని జనాలలో బాగా స్ప్రెడ్ అయింది సార్. మరి ముఖ్యంగా 30,00,000 జనాభాలకు మరి సంఘ నాయకులకి మీ ద్వారాగా ఒక సందేశం. అంటే పూర్తిగా బడ్జెట్ మరి వివరాలు తెలవక సరే ప్రజలు సంఘ నాయకులు కొంత అపోహ కొంత అపోహతోని అయోమయంలో ఉన్న మాట వాస్తవం. కానీ 2014లో కేసీఆర్ గారు మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 18,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓన్లీ 67,000 కోట్లు. అది సంవత్సరం పెంచుకుంటూ ఈరోజు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి ఏర్పడ్డ తర్వాత ఏర్పాటు చేసిన బడ్జెట్ మరి వాల్యూ 3,24,000 కోట్లు. సో ఇంత బడ్జెట్ అంటే వ్యయాలు పెరిగినాయి. గతంలో తీసుకున్న ప్రాజెక్టులు కొనసాగించాలి, సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లాలి, అదేవిధంగా అన్ని సంక్షేమ కార్పొరేషన్లు మరి ద్వారా మరి అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకోవాలి. ఇవన్నీ మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేతిలో తీసుకొని భుజాల మీద వేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులందరూ అహర్నిశలు శ్రమిస్తూ మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే మరి ఇవన్నీ పథకాలు ఇస్తున్నాం. తప్పకుండా గిరిజన సంక్షేమం ఎక్కడ విస్మరించింది లేదు. ప్రభుత్వంలో మంచి భూమిక ఈరోజు గిరిజనులకు మరి ఇస్తున్నారు. అదేవిధంగా గిరిజనులు మరి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మెరుగైన పథకాలు, గిరిజన అభివృద్ధి కోసం తీసుకుంటున్న సంస్కరణలు ఇవి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి. గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఇంకా అనతి కాలమే ప్రభుత్వం ఏర్పాటై కేవలం 2.5 సంవత్సరాలే. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం మనదే, రాబోయే ప్రభుత్వం కూడా మనదే. తప్పకుండా కేంద్రంలో రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. తప్పకుండా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులన్నీ మరి సమకూర్చుకొని గిరిజన దళిత మరి వెనుకబడిన కులాల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సార్, దాదాపు 10 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేసి పాలనలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్నో ధర్నాలు, రాస్తారోకాలు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నా కానీ మేము 10 సంవత్సరాల్లో ఎన్నో పథకాలు తెచ్చాము, ఎన్నో చేశాం ప్రజలకు. అంటే మరి వచ్చే ప్రభుత్వం మాది ఉంటుందని కూడా వాళ్ళు మరి క్లారిటీగా చెప్తున్నారు సార్. మరి వీటి మీద ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మేధావులు, విఘ్నులు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న గడ్డ ఇది. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన గడ్డ, తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన గడ్డ. ఇది చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ. ఈ గడ్డలో 10 సంవత్సరాల అవకాశం ఇస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరి మొత్తం దివాళా తీసే పరిస్థితి తీసుకుపోయిన మరి మనుషులు వారు కేవలం ఎలాంటి హామీలు నెరవేర్చకుండా 10 లక్షల కోట్ల అప్పు కేవలం మిషన్ భగీరథ, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ కాకతీయ మూడు పథకాల అంటే పనుల మీద వాళ్ళు ప్రాజెక్టుల మీద ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టిరు. అలాంటి వ్యక్తుల్ని ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతారని నేను అనుకోను. ముఖ్యంగా మా గిరిజన ప్రజానీకం ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో మరి ముఖ్య భూమిక పోషించిన రవీంద్ర నాయక్ గారిని ఏ విధంగా అవమానపరిచిండో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. అదేవిధంగా ఎమ్మెల్సీగా రాములు నాయక్ గారిని ఏ విధంగా అవమానపరిచిరో, భీముడు రాముడు కాదు భీముడు అని చెప్పేసి రాములు నాయక్ గారిని పొగిడిన వ్యక్తినే మరి అవమానపరిచి పార్టీ నుంచి బయటపోయే విధంగా చేసింది చూసినాం. సీతారాం నాయక్ గారు విద్యార్థి ఉద్యమ సంఘాలని ముందుండి నడిపించి జేఏసీలో ముఖ్య భూమిక పోషించిన మరి ప్రొఫెసర్ కోదండరాం గారిని, సీతారాం నాయక్ గారిని ఏ విధంగా అవమాన పాలు చేసిందో తెలంగాణ గిరిజన ప్రజానికం మర్చిపోవద్దు. అదేవిధంగా తెలంగాణ మరి ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ గారు కావచ్చు, రెడ్డి నాయక్ గారు కావచ్చు, సత్యవతి గారు కావచ్చు, ఆ రోజున్న కవిత నాయక్ గారు కావచ్చు, ఏ విధంగా గిరిజన ప్రజానికానికి ఏ సేవలు అందించడో ఒకసారి వాళ్ళు చెప్పుకోగలరా? ఒకసారి
వారు ఎప్పుడన్నా తలెత్తుకొని ముఖ్యమంత్రి గారికి మేము కలిసినామని చెప్పుకున్నారా? ఒక్కసారి తెలంగాణ మన బంజారా సోదరులు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 650 కోట్ల నిధులు కేవలం డోర్నకల్కే కేటాయించారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో పక్కన మహబూబాద్లో దాదాపు నాకంటే ఎక్కువగా నిధులు ఇచ్చి మరి ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలంలో నెలకొల్పాలి. విద్యార్థుల్ని మళ్ళీ విద్య వైపు ఉపాధి వైపు నడిపించాలనే ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా విద్యార్థుల్లో విద్య నైపుణ్యత రెండు సంస్కారవంతమైన విద్యను నేర్పించాలని రేవంత్ రెడ్డి గారు. కానీ గత ప్రభుత్వంలో పిల్లల్ని విద్యార్థుల్ని గొర్రెలు బర్రెలు కాసుకోమని చెప్పేసి వారిని గంజాయికి మరి అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చిన ప్రభుత్వం అది. ఒక తరాన్ని ఆగం పట్టించిన పార్టీ అది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చి 30 కోట్లతోని మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ తోని నిర్వహించే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 3000 మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవాలి, కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుకోవాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 200 నుంచి 250 కోట్ల నిధులతోని యంగ్ ఇండియా స్కూల్స్ ని ప్రారంభించింది. ఎన్నో మరి ప్రజలకు పనికొచ్చే విధంగా విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో నైపుణ్యత, మరి ఉద్యోగస్తులకు నెలాఖరు దాకా జీతాలు ఇవ్వని పరిస్థితిలో తీసుకుపోయిన ప్రభుత్వం అది. కేవలం లిక్కర్లో వచ్చిన డబ్బుల్నే దశల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా సాలరీస్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే ఈరోజు ప్రతి నెల మొదటి రోజు జీతాలు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మరి మెరుగైన పరిపాలన అందించే విధంగా తీసుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు బంధు ఇవ్వడానికి 30 సంవత్సరాల లీజున్న ఓఆర్ఆర్ని అమ్ముకొని ఆ డబ్బులతో రైతు బంధు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసిన వ్యక్తులు వాళ్ళు. కానీ ఈరోజు ఎలాంటి అప్పు చేయకుండా, ఎలాంటి ఆస్తులు అమ్మకుండా వచ్చిన ప్రభుత్వ మరి ట్యాక్స్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి బంజారా సోదరులందరూ ఈ 2.5 సంవత్సరాల్లో మునిగిపోయింది ఏం లేదు. భవిష్యత్తు గతం మనదే. మన భవిష్యత్తును గతంలో నిర్దేశించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, భవిష్యత్తులో నిలబెట్టేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు మన భావి తరాలు మంచి వైపు నడవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందనే నమ్మకంతో, మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంఘాలన్నీ సంఘటితమై సూక్ష్మంగా మరి మైక్రో లెవెల్లో మనం ఆలోచించి దాన్ని మీరు ఆ సలహాలు ఇవ్వండి, మీ ఆలోచనలు మాతో పంచండి. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో వినడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీ ప్రతి నిర్ణయాల్ని మాకు తెలియజేయండి. తప్పకుండా వాటిని గౌరవిస్తూ వాటిని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా.